శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో విజ్ఞాన్ గారు, రీసెంట్గా బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల మీదకి కార్ తీసుకెళ్ళారు, ట్రాఫిక్ పోలీసుల మీదకి అని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేయడం, కేసు పడడం అదంతా జరిగింది. అసలు ఇదంతా నిజమా? అసలేం జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు మనం జర్నలిస్ట్, ఈ సంఘటన జరిగింది జర్నలిస్ట్ కాలనీలో, అక్కడే ఆ ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. మనం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళాలి అనుకుంటే యాక్చువల్గా గూగుల్ మ్యాప్ ప్రకారంగా ఇంతకుముందు 5 నిమిషాల లోపే ఉండేది. కొద్ది గొప్ప ట్రాఫిక్ ఉంటే ఓ 4 నిమిషాలు అటు ఇటు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫిలిం నగర్ వరకు వెళ్ళి మంచులక్ష్మి ఇంటి దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి అలా ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ మీదుగా సీదా జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళాలి. సరే వచ్చాము, మరి జర్నలిస్ట్ కాలనీ నుంచి మళ్ళీ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలిగా, అక్కడ నుంచిగా వచ్చింది. మళ్ళీ పక్కనే ఇంకా అక్కడికైతే ఇంకా 3 నిమిషాల్లోనే వెళ్ళొచ్చు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ జర్నలిస్ట్ కాలనీ నుంచి బయటకు వచ్చాక రోడ్ నెంబర్ 45 దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చి బాలయ్య గారి ఇంటి దగ్గర టర్న్ తీసుకొని జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలి. సో పక్కనే, కాకపోతే ఏంటంటే అలాంటి పెద్ద యూటర్న్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ట్రయల్ రన్ చేశారు, అంటే అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఒక మంచి పద్ధతి, బాగానే ఉంది, నథింగ్ లైక్ దట్. అంటే అది అలవాటు అయింది కాబట్టి చాలామందికి నవ్ వీఆర్ ప్రిపేర్డ్, ఓహో ఇటు వెళ్ళాలంటే అదంతా తిరగాలి అని మైండ్లో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తున్నాం. ఇకపోతే మధ్యలో జర్నలిస్ట్ కాలనీ మధ్యలో, నందగిరి హిల్స్లో మధ్యలో, ప్రశాసన్ నగర్లో మధ్యలో, అండ్ అలాగే జూబ్లీ హిల్స్లో ఇంకేం కాలనీలు ఉన్నాయి, హూడా ఎంక్లేవ్లో మధ్యలో, వీటిలో ఏం జరుగుతుందో చెప్పనా, నందగిరి హిల్స్ కానీ ఇవన్నిట్లో నువ్వు ఇప్పుడు ఈ జంక్షన్ నుంచి ఇట్లా వెళ్ళావు కదా, కొన్నిసార్లు అది 1 వే చూపించి అటెటో పట్టుకెళ్ళిపోతారు నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్వేకి నువ్వు వెళ్ళాలి అనుకుందాం, హాట్ కప్ కాఫీ జంక్షన్ నుంచి రావాలి, అలా వచ్చిన తర్వాత బ్రాడ్వేకి వెళ్తావు. బట్ ఆ ముందు నువ్వేం చేస్తున్నావు అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి చూస్తావు. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు అని తెలిస్తే ½ అన్ అవర్ మొత్తం ఆపేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇంకో రూట్ ఎత్తుక్కుంటావు. ఆ రూట్లో 1 వే ఉంటే మళ్ళీ ఇంకో రూట్ అంటే ఎప్పుడు ఏ రూట్లో 1 వే ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ ఉంటుందో అర్థం కాకుండా కొంచెం గందరగోళం పరిస్థితి అయితే ప్రెసెంట్ ఉంది. కొన్ని ట్రయల్ రన్స్ కూడా అవుతున్నాయి. చాలా కాన్ఫిడెంట్గా మనం ఒక రూట్కి వెళ్తే బాబు ఇది రాంగ్ రూట్ అని తెలిస్తే మళ్ళీ మనం సారీ చెప్పి వెనక్కి వచ్చి వెళ్ళిపోతాం. అంతేకాని తొక్క రాంగ్ అయితే ఏంటి, నేను ఇట్లాగే పోతా అంటే అప్పుడు నేరం. ఇక్కడ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిన్న ఏం జరిగింది, ఆ పిల్లోడు చాలా కాన్ఫిడెంట్గా కార్ తీశాడు, చాలా కాన్ఫిడెంట్గా టర్న్ అయ్యాడు, చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక కానిస్టేబుల్ సార్ ఇది 1 వే, ఇటు రావద్దు అని చెప్పినందుకు తను అటు నుంచి తిప్పుకొని సరే తిప్పుకుంటున్నాడు, తిప్పుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ తిప్పే క్రమం, చిన్న కార్ అనుకో ఈజీగా కొంచెం 1 నిమిషం అటు ఇటు అయినా తిప్పుకొని వెళ్ళిపోవచ్చు. ఈ పిల్లోడిదేమో పడవంత కారు, ఆ కొస నుంచి ఆ కొసకు ఉంది, దాన్ని కొంచెం అటు ఎనుకోనో బ్యాక్ తీసుకొని నీట్గా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అలా టర్న్ తీసుకునే క్రమంలో ఈ లోపే వచ్చేస్తారుగా మిగతా వాళ్ళు పైనుంచి, ఏదో పరవన్నట్టు వస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి జరుగు ఎంతసేపు తిప్పుతావు, జరుగు అని హారన్లు కొడతా ఉంటారు. కొట్టి అసలు మేము ఇంత పెద్ద సంఘ సంస్కర్తలము, మమ్మల్ని పోనీవా, ఇంతసేపు ఆపుతావా, అసలు 2 నిమిషాలు లేట్ అంటే మా జీవితంలో ఎంత లాసో తెలుసా అనే లెవెల్లో హారన్లు కొడతారు. కొంతమంది టోల్ గేట్ దగ్గర హారన్లు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారమ్మా, నేను అంత చండాలమైన వాళ్ళని ఎప్పుడూ చూడలా. సరే ఇక్కడ కొడతారు, ఇక్కడ టోల్ గేట్ కాదు కాబట్టి. ఆ కానిస్టేబుల్ ఏం సార్ చూసుకోరా మీరు ఆయన ఏం చేస్తారు, అయ్యో రామ ఇంత ట్రాఫిక్ సార్ తొందర తీయండి సార్ అంటాడు. ఈ ఘర్షణ దాన్ని రికార్డ్ చేసి పెట్టారు అంతే. ఇక్కడ ఎవరిది తప్పులేదు, ఆ ట్రాఫిక్ అయింది తప్పులేదు, సురేష్ది తప్పులేదు, శ్రీనివాస్ది తప్పులేదు, ఎవరిది తప్పులేదు. కాకపోతే ఇంటర్నెట్లో ఈ ముక్క వైరల్ అయిన తర్వాత ఆ హీరో అయితే ఎంత పొగర్రా నీకు, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతావా, మీకు డబ్బు ఉంటే మదం ఎక్కిందా, ఈ కామెంట్లు కామనేగా చేస్తున్నారు. ఏమీ జరగలే అక్కడ.
చాలా సింపుల్ సిచ్యువేషన్ ఇది. అబ్బాయి అసలు తప్పే చేయాలి, తనకు తెలియదు. అంటే రోజు నిన్న ఇది 1 వే, రేపు అది 1 వే అవుతుంది, ఎల్లుండి అదేదో 1 వే అవుతుంది, నాకు తెలియట్లా ఎటు పోవాలో. బట్ ఒకసారి ఎట్లా గుర్తుందిగా, ఆ పిల్లోడు రోజు తిరగట్లా అక్కడ, డైలీ షూట్స్ ఉంటున్నాయి. భైరవం సంబంధించి నిన్న వనభోజనాలు కూడా పెట్టారు, లంచ్ అక్కడే చేశారు. అట్లా 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 ఏదో సాయంత్రం భోజనం అక్కడ అయింది కాబట్టి వాళ్ళు ప్యాకప్ అయి ఉంటుంది. కొంచెం టైం దొరికింది, ఎటో పోవాలనుకున్నాడు. అంతకుముందంతా షూట్ బిజీలోనే ఉండి ఆ రూట్లో రాలా. ఆయన అంతకుముందు తిరిగినప్పుడు అది హ్యాపీగా 1 వేనే, అంటే తను వెళ్ళడానికి సౌకర్యంగా ఉన్నది. ఇప్పుడు ఆ రూట్ కొంచెం మారింది, తనకు తెలియదు, కాన్ఫిడెంట్గా వచ్చాడు. బట్ తెలుసుకున్న తర్వాత వెనక్కే తిరిగాడు. ఎవరిని ఏమీ అనలా, దిగి కానిస్టేబుల్ని తిట్టలా, సీది నేను ఇట్లాగే పోతా, ఎవడేం చేసుకుంటావో చేసుకోండి అనలా, అవతల వచ్చేవాడికి హారన్ కొట్టారు, నథింగ్ హీ డిడ్. బట్ ఎందుకు ఇంతలా వేధించుకు తింటున్నారో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.